హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్ 4016 6016 రూపాయల దివ్యాంగుల పెన్షన్లకి సంబంధించి పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త జీవోను విడుదల చేసింది. కొత్త పెన్షన్లకి సంబంధించిన నిధులు, బడ్జెట్కి సంబంధించిన విధి విధానాలకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తానికి ఆసరా పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారనే సమాచారంతో పాటు ఈ నెల పెన్షన్లకి సంబంధించిన సమాచారం కూడా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. అలాగే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారనేది చాలామందిలో ఉన్న గందరగోళం. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకి సంబంధించిన కొత్త పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు కూడా తెలుసుకుందాం. అయితే వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ క్వశ్చన్ ఏంటి అంటే, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు మీకు అందాయా అందలేదా? అందిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, అందని వాళ్ళు నో అని చెప్పి కామెంట్ చేయండి. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చూడండి. ఏంటి అంటే మీ జిల్లాకి సంబంధించి ఎవరైనా అందినాయా అని చెప్పి కామెంట్ చేశారా లేదా అనేది. నేను వీడియో చివరిలో ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు వివరాలు ఏంటివి, అలాగే ఏ జిల్లాలలో ఇచ్చారనేది మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారం చేపడితే 2016 పొందుతున్న అభ్యర్థులకి 4016 రూపాయలు అందిస్తామని చెప్పారు. ఎవరెవరు? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, మలేరియా బాధితులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ బాధితులు, ఇలా వివిధ రకాలకి సంబంధించిన లబ్ధిదారులకు 2000 రూపాయల నుండి 4016 రూపాయలుగా పెన్షన్ పెంచి దాన్ని చేయూత పథకంలో ఒక గ్యారంటీగా అందిస్తామని చెప్పారు. ఇటు దివ్యాంగులకి సంబంధించి 4016 రూపాయలు పొందుతున్న వాళ్ళకి 6000 రూపాయల పెన్షన్. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఉన్నారు. అయితే ఇక్కడ మిగతా 4016 అందించే వాళ్ళు సుమారుగా 38 లక్షల వరకు ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకి ప్రభుత్వం మంజూరు చేయడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. ఒకవేళ కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా దాదాపుగా 55 లక్షల వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంటే 15 లక్షల కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం మంజూరు చేయడానికి అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ప్రజాపాలన ద్వారా 80 లక్షల దరఖాస్తులు ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ వడపోత చేపడితే 15 లక్షల అర్హత కలిగిన పెన్షన్లను ప్రభుత్వం గుర్తించినట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇటు 2 లక్షల నుంచి 1,50,000 వరకు పెన్షన్లను రద్దు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా తెలుస్తుంది. అర్హత అనర్హతలతో కలిగి కొన్ని డబల్ పెన్షన్లు పొందుతున్న వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం గుర్తించిందనే అప్డేట్ తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ జనవరి 26వ తారీఖు నాటికి 4 పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, వీటికి సంబంధించిన పథకం మార్చి 31వ తారీఖు వరకు అంటే అన్ని గ్రామాలలో అవలంబించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మధ్యలో ఫిబ్రవరి చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశాలు అవుపిస్తున్నాయి. దీనికంటే ముందే కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించిన లిస్టులను ప్రభుత్వం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. కొత్త బడ్జెట్లోనే లబ్ధిదారులకి నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించే అవకాశాలు కూడా అవుపిస్తున్నాయి. అయితే ఈ నెలకి సంబంధించిన పెన్షన్ అప్డేట్కి వస్తే, దాదాపుగా అన్ని జిల్లాలలో, నల్గొండ, ఇటు రంగారెడ్డి, సూర్యాపేట, అన్ని జిల్లాలలో కూడా సంబంధిత అధికారులకి నిధులను ప్రభుత్వం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఒక 50% వరకు గ్రామాలలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం కొనసాగుతుందనే సమాచారం తెలుస్తుంది. మీకు కూడా ఈ 2-3 రోజులలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వచ్చిందా రాలేదా అనేది. సో జిల్లా పేరు మెన్షన్ చేస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.